ఎందుకని చెప్పలే కదా? ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అనేది ఎప్పుడు ఎల్జీ ఫార్మర్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామా, పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ దాన్ని కన్వర్ట్ చేస్తాం. సంవత్సరాలు ఉన్న హాస్పిటల్ని డెడికేటెడ్గా దీన్ని కన్వర్ట్ చేస్తాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అది ఇంకోటి చెప్పండి. నిన్న ఏంటేంటి దేంట్లో వచ్చింది? వచ్చి చెప్పారు మాకు ఇల్లు వెళ్ళిపోయామని చెప్పిందే ఇవాళ నేను వచ్చి అది ఎక్కడికి మన అంటే సారీ ఇక్కడ అప్పరుస్తుంది కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఇక మా అమరు వచ్చి అనౌన్స్ చేస్తాను, ఉండవు రేపు వస్తాను నాన్న రేపు వచ్చి అనౌన్స్ చేద్దాం ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అంతే ఇంకేంటని వెయిట్ అంటున్నావు? నిన్న చెప్పారు, నేను చెప్పి వెళ్ళారు ఇప్పుడు ప్రకటిస్తున్నావు. నిన్న చెప్పి వెళ్ళలేదు ఎందుకు? అయిన మేము పార్టీ మేము చెప్పింది కాదేంటి? మీకు చెప్తే కదా. సరే అది మంచిదే కదా, మంచిదే కదా. దానివల్ల మేము దాన్ని విమర్శించాం. మేము వచ్చాక కాబట్టి ఇచ్చారని మనమే వాళ్ళకి అందడమే మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది ఒకటంట, ఎందుకు వచ్చింది? రెండు సందర్భాలు వచ్చింది. ఒకటి యాజమాన్యంతో ముందు తప్పిపోయి యాజమాన్యం బాధ్యత డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం ఒక ఎవరు కన్వే కనిపించలేదు, ఎవరో రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ రెండు రావడంతోనే మాట వచ్చింది, అందుకు వచ్చింది, అంతేగాని ఇంకెందుకు రాలే. అవును, సేఫ్టీ యాడిట్ జరగాలి. 2020లోనే మేము వచ్చి ఒక జీవో జారీ చేశాము. జీవో ప్రకారం కమిటీలు వేసాము. కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సేఫ్టీ యాడిట్ చేస్తూనే ఉన్నాము. ఏంటి గత 3 నెలలుగా గత ఎన్నికల 5 నెలల కాలంలోనే తెలియదు. దాని పర్యవేక్షణాధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీయే. దాని పర్యవేక్షణాధికారి బయట వ్యక్తినే కాదు. ఆఫీసర్ రిటైర్ అయిపోలేదు, ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళది బాధ్యత అది కాదు, వాళ్ళది బాధ్యత కదా కాదు. అలాగని మేమేమి అది వాళ్ళది బాధ్యత అనలే కదా. అది తోపుడే ఒకళ్ళ మాత్రం తోలుచుకోవడం కాదు. ఇక్కడ జరగబోయేదాన్ని జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలు అంటే ఇది గత ప్రభుత్వాలా? దానికే అని అన్నారు. గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు. ఏంటి మరి ఫీజు రింబర్స్మెంట్ అయిపోవడం కూడా గత ప్రభుత్వంతో చేసిందా? అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా? దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా? లేకపోతే ఏది దాని పేరు రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? కాదు కదా. గత ప్రభుత్వం ఉంటే చేసేదే ఇప్పటికీ. అవన్నీ కూడా అవన్నిటికీ ఓవరెండుకమ్మ కదా మీరు హామీలు ఇచ్చింది ప్రజలకి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మా దగ్గర గణితాలు ఉన్నాయి, మా దగ్గర వెజు ఉంది, మా దగ్గర అక్షయపాత్ర ఉంది. మేము చత్రం తీసి సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా, మేము చెప్పలే కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన. దాని నుంచే, అంతేగాని అక్కడేం రాజకీయ ఉపన్యాసంలే. సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాటగా చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, పెద్ద ఆయన ఇదంటే ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేస్తామండి, దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా. అది అంతకంటే ఏముంది? థర్డ్ పార్టీ నో అలాగే ఆయన చెప్పలే. థర్డ్ పార్టీతో వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది. థర్డ్ పార్టీతో కానీ అధికారులతో ఎవరు చేసినా థర్డ్ పార్టీ చేసిన రిపోర్ట్ని అమలు జరిపితే సరిపోయేది కదా. అమలు జరపని ఆ పర్యవేక్షణ కానీ మనం చేస్తే ఇచ్చిందని చేసాం, అవుతుంది.
నేను అంటుంది దాని మీద నేను ఒకరు అయిన దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఎప్పుడు నేను అలా కామెంట్ చేయను. నేను ఇందాక చెప్పాను కదా, మాది ప్రభుత్వం, ఇది వ్యవస్థకు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే లాభంలే. ముక్కు పిండి తీసుకొస్తాం, పిల్లక పట్టుకుని తీసుకొస్తాం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. అంతే, తెలుసో తెలియక ఎవరు ఏం మాట్లాడారో నాకే తెలియదు. మీరు అన్నారు కానీ ఆవిడ అందలేదో నాకు తెలియదు. కానీ నేను ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడైతే ఆ మాటలకి విలువ లేదు. ఆ మాట అంటే నా తాలూకు ఇన్ఎఫిషియన్సీ అది. అదనగవుద్ది. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అర్జెంట్గా వస్తారు అంటే వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి అప్పుడు మన సీఎం గారిని కలిశారు. పిచ్చి పిచ్చి చేశారు. లేకుండా ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అవ్వాలి చేయాలి. మీరు చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం ఎవరి మీద చర్య తీసుకుని అన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేసామని చెప్పాము. పరిగెట్టి చేశారు. అసలు ప్రాణాలు ముఖ్యం మనకి, మన ప్రాంతం ఆ పరిశ్రమ ముఖ్యం. ప్రాణాలు ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంత ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంత ముఖ్యం. ఏ ఒక్కరిని మనం ఇన్బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. నేనేదో పత్రికలో చూశాను, సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి. సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతాయి? ఎందుకు వెళ్ళిపోతాయి? వాళ్ళ ధర్మాలు నిర్వర్తించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, నాకు తెలిసింది, ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ పర్సన్, కామన్ సెన్స్తో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఇన్ఫ్లేషన్ లిక్విడ్ ఉందో లిక్విడ్ వచ్చి ఆ రియాక్టర్లోకి వెళ్ళినప్పుడు అది వేసింది, అది వార్ఫ్లో అయిపోయింది. వార్ఫ్లో అయిపోయి ఆ కేబుల్స్లో హై పవర్ కేబుల్స్ మీదకి వెళ్ళి దాన్ని పడినప్పటికీ అది షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయిపోయిందని వాళ్ళు చెప్పింది. అంతే, రియాక్టర్స్ ఏవి కూడా మీకు బ్లాస్ట్ అవ్వదని చెప్పారు. ట్యూమీటర్ అదే ఏ ఫ్యాక్టరీలు అది ఏ ప్రభుత్వ అధికారులు దాన్ని 100% పీరియాడికల్గా వాళ్ళు తనిఖీ చేయాలి. అది మా ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఏదైనా సరే అది చేయాలి. అది అధికారుల బాధ్యత. దాన్ని ప్రభుత్వంలో ఉన్న మా నాయకత్వం వచ్చి మానిటరింగ్ చేస్తూ సమీక్షలు చేయాలి. అది ఎవరిదైనా బాధ్యత. ఎవరైనా చేయకపోతే అది తప్పదనమే, దాన్ని ఇంకేమీ పెట్టగలదే ఎవరైనా. నాకు చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎల్జీ ఫార్మర్స్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము అందరం వెళ్ళాము. మా ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, మా అప్పుడున్న లేబర్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు. అందరూ కూర్చొని ఆఫీసర్లు మొత్తం దగ్గర 20 మంది ఆఫీసర్లు పెట్టుకొని తెగటకమని ఒక్కొక్కరు అలాట్ చేసుకుని ఒక్కో పని అందరం కలిపి చేశాము. నన్ను ఎక్కడ చేసి చెప్పండి, ఎక్కడ చేసి చెప్పండి. మీ టీవీలో స్టేట్మెంట్లు తప్ప, మా మీద తిట్టడం తప్ప ఏం జరిగింది చెప్పండి. అంతే, అది కాదు కదా. అలాగే హెచ్ఆర్లు వచ్చి మాత్రం వాళ్ళ మీద 302 పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. తెలియజేద్దామని మీ ద్వారా తెలియజేద్దామని ఇవాళ ఈ సమావేశం. హలో, అది ఆపేసి కొంచెం చల్లగా ఉందిలే, పర్వాలేదు, ఆపి చల్లగా ఉంది. రోజున బుధవారం నాడు ఎస్ఎన్సిఎం ఫార్మాలో మన ఫార్మాసిటీలో ఓ సంఘటన దొరకడం జరిగింది. ఆ దుర్ఘటనలో సుమారు 55 మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
35 మంది వరకు మరి గాయాలు పాలై వివిధ హాస్పిటల్లో వాళ్ళు ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు. ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో. ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఎల్జీ ప్రాబ్లమ్స్ జరిగింది కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం. కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి మరి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళని చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి వెళ్తూ పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా.